పాపము చిన్నదైనా కానీ మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే వెంటనే దాన్ని సరిచేయాలి. సరిచేయకపోతే చాలా నష్టం అనేటువంటిది పొందుతామనే మాట తెలియజేయచున్నాను. చూడగలం గమనించిన పిల్లలు, ఈ లోపం అనేటువంటిది ఒక వ్యవస్థలో కావచ్చు, ఈ లోపం అనేటువంటిది కుటుంబంలో కావచ్చు, ఈ లోపం అనేటువంటిది దేవాలయంలో కావచ్చు, ఈ లోపం అనేటువంటిది ఈ యొక్క ఇబ్బంది అనేటువంటిది మన జీవితంలో కావచ్చు. ఎప్పుడు అయినా ఎక్కడైనా కానీ మనం చేయాల్సినటువంటి పనిగా దృష్టిలో వెంటనే సరిచేయాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయాన్ని ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే అక్కడ రాజు అనేటువంటి హిజ్కియా ఒక చక్కని పని అనేటువంటిది చేయించు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. యెరూషలేము దేవాలయం అనేటువంటి అపవిత్రమయమై ఉండి ఉండగా, దేవాలయంలో కనుక దృష్టిలో నిషిద్ధమైనటువంటి వస్తు సముదాయం మొత్తము దేవాలయంలో కనుక దృష్టిలో ఇబ్బందికరమైనటువంటి స్థితి మొత్తం ప్రవేశించినటువంటి దాన్ని బట్టి ఆ దేవాలయపు పరిశుద్ధత అనేటువంటిది, ఆ దేవాలయపు ఔన్నత్యం అనేటువంటిది దిగజారినటువంటి విధానాన్ని ఎప్పుడైతే రాజు అయినటువంటి హిజ్కియా చూడటం జరిగిందో, హిజ్కియా చేసినటువంటి పని కనుక గమనిస్తే క్రీస్తు పిల్లారా, దీన్ని అతిగా చూస్తే ఇది కొద్దిపాటి ఇబ్బందే కదా. అతిగా చూస్తే దేవాలయంలో ఇబ్బంది ఉంటే ఉంది, నేను పక్కన కూర్చుని ప్రార్థన చేసుకుని వెళ్తాను అనుకోవాలి, లేదంటే అతిగా చూసినట్లయితే నేను బయట ఉండి ప్రార్థన చేసుకుని వెళ్తానని అనుకోలేదు పిల్లారా. అతను చేసినటువంటి పని కనుక గమనించినట్లయితే సమయం ఉంటే చదవండి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు గల భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి పిల్లారా, ఏర్పాటు చేసుకుని వారికి ఒక బాధ్యత, వారికి ఒక పని అనేటువంటిది ఆజ్ఞాపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే రాజు అనేటువంటి హిజ్కియా ద్వారా ఈ పని అనేటువంటిది వారు అప్పగింపు వారు పొంది ఉండటం జరిగిందో, వారు చేసినటువంటి పని కనుక చూస్తే చూడండి 29వ అధ్యాయము 15వ వచనంలో, వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను బట్టి ఏర్పాటు చేయబడినటువంటి వీరు చేసినటువంటి మొట్టమొదటి పని కనుక గమనించినట్లయితే వీరు ఏం చేస్తారంటే ముందుగా తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు, తమను తాము పరిశుద్ధపరచుకున్నారు అనే వార్త తెలియజేస్తున్నాను. చూడగలం ఎందుకు అనేటువంటిది చూస్తే మేము వెళుతున్నటువంటిది సామాన్యమైనటువంటి ప్రదేశం కాదు, మేము వెళుతున్నటువంటిది దేవుని యొక్క ఇంటిలోనే కాబట్టి అది పరిశుద్ధమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ముందుగా వీళ్ళు పరిశుద్ధపరచుకున్నారు, ఆ పని కొరకై వీరు ప్రతిష్ఠించుకున్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం గమనించండి తీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళ ఆ పని చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి పని కానీ చూస్తే 16వ వచనంలో పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగంకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకుని రాగా అనే మాట తెలియజేస్తున్నాను. గమనించండి తీస్తున్న ప్రేమైనటువంటి ఎంత బాధాకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు ఇవి అనేటువంటి కనుక గమనించినట్లయితే యెహోవా మందిరంలో వారికి నిషిద్ధమైన వస్తువులు కనపడ్డవట. రాజు అయినటువంటి సొలొమోను ఈ దేవాలయం నిర్మించినటువంటి సమయంలో కనుక గమనించినట్లయితే ఎక్కడెక్కడ ఏదేది ఉండాలో దేవుడైనటువంటి యెహోవా ఎక్కడెక్కడ దేనిని చక్కగా అదిగా అమర్చమని చెప్పాడో ఆ రీతిగా చక్కగా అదిగా చూస్తున్నట్లయితే ఉంచాడు అనే మాట తెలియజేయచ్చు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవాలయం మొదట్లో చక్కగానే ఉంది, దేవాలయ ప్రారంభం అనేటువంటిది చాలా ఆదిగా చూస్తున్నట్లయితే పరిశుద్ధంగా చాలా చక్కగా జరిగిందనే మాట తెలియజేయచ్చు. దినాలు దొర్లుచు ఉండగా, నెలలు అనేటువంటివి సంవత్సరాలు అనేటువంటివి దొర్లుచున్నటువంటి సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవాలయంలోనికి నిషిద్ధమైనటువంటి వాటిని తీసుకుని వచ్చేసారు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం ప్రియులారా, ఆ నిషిద్ధమైనటువంటి దాన్ని బట్టి దేవాలయపు పరిశుద్ధత అనేటువంటిది, దేవాలయపు గొప్పతనము ఔన్నత్యం అనేటువంటిది అక్కడ తగ్గిపోయినటువంటి విధానాన్ని బట్టి రాజు అనేటువంటి హిజ్కియాకు ఆజ్ఞ బట్టి కనిపిస్తున్నట్లయితే ఇక్కడ యాజకులు చేయించినటువంటి పని కనిపిస్తే యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి తమకు కనబడినటువంటి నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరము ఆవరణంలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగుల్లో అదిగా పారవేసిరి అనే మాట తెలియజేస్తున్నాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ లేవీలు అదిగా యాజకులు వాటిని బయటకు తీసుకుని రాగా లేవీలు వాటిని పారవేశారంటే సరిపోతుంది. అయితే అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, ఎత్తి కిద్రోను వాగుల్లో
పారవేసిరి. అంటే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, అవి ఎక్కడుండాలి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కిద్రోను వాగు అనేటువంటి దానికి ఉన్నటువంటి పేరు కానీ చూసుకున్నట్లయితే ఇట్స్ కాల్డ్ యాజ్ ద వ్యాలీ ఆఫ్ ద డెత్. మరణకరమైన లోయ, చీకటకరమైన లోయ, అదిగా ఇబ్బందికరమైనటువంటి అనేమో. అంటే ఇప్పుడు దాకా ఈ దేవాలయంలో ఉండవలసినటువంటి ఈ వస్తు సముదాయం అనేటువంటిది ఎక్కడుండాలంటే చీకట్లో ఉండాల్సినవి. అది కాకుండా పనికిమాలినటువంటి ప్రదేశంలో ఉండాల్సినవి అనే వారు తెలియజేసి ఉండొచ్చు. అందుకే పనికిమాలం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా విసిరివేయటం కాదు, ఎత్తి అనేటువంటి వచనం తెలియజేసి ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న అతిగా నిషిద్ధమైనటువంటిది, అతిగా లోపం అనేటువంటిది దేవాలయంలో కావచ్చు, అతిగా మనలో కావచ్చు ప్రవేశించినటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే వాటిని ఎత్తి బయట పారవేయాలి అనే మాట తెలియజేసి ఉండొచ్చు. ఈ